హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేను మీ ఇందు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న వీడియో ఏంటంటే అరుణాచలం వీడియో అండి. మేము ఇంతకుముందు తిరుపతి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే మేము అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలం వెళ్ళాలంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలండి. మెయిన్గా శివయ్య దయ ఉంటే కానీ మనం అరుణాచలం వెళ్ళలేము. చాగంటి కోటేశ్వరరావు గారు మనకి ప్రవచనాల్లో చెప్తారు కదా, అరుణాచలంలో అడుగు పెట్టాలన్నా, స్వామి దర్శనం జరగాలన్నా సరే ఆ శివయ్య ఆజ్ఞ ఉండాలి మనకి. నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నామో తెలియదండి మా టీం మొత్తం. నిజంగా అనుకోకుండా అరుణాచలం వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాము. ఆ శివయ్య దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ గిరి ప్రదక్షిణ ఇదంతా చేయాలి, కానీ మాలో కొంచెం వయసైన వాళ్ళు ఉండడం వల్ల చేయలేకపోయాము. నెక్స్ట్ మనకి ఎన్ని లింగాలు అయితే ఉంటాయో ఆ లింగాలన్నీ కూడా దర్శనం చేసుకున్నామండి. నిజంగా శివయ్య అనుగ్రహం ఇదంతా కూడా. 8 లింగాలు ఉంటాయండి మొత్తం. వాయులింగం, యమలింగం, ఈశాన్యలింగం, సూర్యలింగం, కుబేరలింగం, ఇంకా ఉన్నాయి కొన్ని పేర్లు నాకు గుర్తు రావట్లేదండి. అన్నీ కూడా దర్శనం చేసుకున్నాం. తర్వాత ఇదంతా కూడా స్వామివారి గుడికి వెళ్ళే ముందు ఎంట్రన్స్లో ఈ షాపులన్నీ ఉంటాయి. అంతా కూడా తమిళే అండి, బాగా తమిళ్ మాట్లాడతారు అక్కడ. తెలుగు వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోద్ది ఆ తమిళ్ అనేది అర్థం చేసుకోవటం. అక్కడ తెలిసిన వాళ్ళు అయితే ఉండాలి మనకి, బాగా తెలియకపోయినా ఉండొచ్చు, వెళ్ళొచ్చండి. తెలియకపోయినా కూడా మనం అన్నీ చూడవచ్చు. కానీ అరుణాచలం ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఖచ్చితంగా స్వామి దర్శనం చేసుకుంటే ఆ తర్వాత నిజంగా మన జీవితంలో కొన్ని మంచి మార్పులు అనేవి జరుగుతాయి. అవి నాకైతే జరిగాయి, జరుగుతున్నాయి. స్వామి దయ, నిజంగా అమ్మవారి దయ, ఆ శివయ్య దయ. అసలు ఖాళీ ఉండదండి అరుణాచలం అయితే. చాలా రష్గా ఉంటుంది. భక్తజనులు మాత్రం చాలా బాగా వస్తారండి స్వామిని దర్శించుకోవటానికి. గిరి ప్రదక్షిణ అయితే ప్రతిరోజు చేస్తూనే ఉంటారండి. అసలు పౌర్ణమికి అయితే అస్సలు ఖాళీ ఉండదు. మనం ఏ రోజు చేసినా సరే మనకి ప్రతి దానికి కూడా సోమవారం అని, మంగళవారం అని ఇలా వారాలు ఉంటాయి కదా, వారానికి తగ్గట్టు ఒక రోజు చేస్తే ఆరోగ్యం, ఈరోజు గిరి ప్రదక్షిణ చేస్తే ధనం, ఇలా కొన్ని కొన్ని ఉంటాయండి. అవన్నీ కూడా చూసాం, కానీ నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తు రావట్లేదు. నెక్స్ట్ ఇదంతా చిన్నది, మొత్తం అరుణాచలం అంతా టెంపుల్ ఎలా ఉందో అది చిన్న మినీ టెంపుల్లా పెట్టారండి ఇక్కడ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా ఇలాంటి టెంపుల్ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూడటం. టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ చూడండి మీరు కూడా, ఇది ఏంటంటే మోక్ష మార్గం అండి. మోక్ష మార్గంలో మనం ఆ లోపల నుంచి వస్తే మనకి కొన్ని జన్మలు అనేవి విముక్తి కలుగుతాయి. అది నిజంగా మా లక్కు. నెక్స్ట్ ఈ వీడియో ఏమో నేను టెంపుల్ లోపల తీసానండి. చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయో, చక్కగా అన్నింటికి కూడా పంచికట్టు ఉన్నాయి లింగాలన్నింటికి కూడా స్వామి. ఇక్కడ స్వామివారు కూడా చాలా అందంగా కనిపించారు. నేను చాలా సీక్రెట్గా తీసాను వీడియో. చూడండి ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి, కానీ అవి ఏంటన్నది నాకు సరిగ్గా తెలీదు. అక్కడ అడగడానికి కూడా ఎవరో మనకి తెలియదు ఎవరు. అందరూ తమిళ్లో మాట్లాడే వాళ్ళే. తెలుగు వచ్చు కానీ వాళ్ళకి తెలుగు మాట్లాడరు, తమిళ్లోనే మాట్లాడతారు. మేము నిజంగా ఆటో వాళ్ళ దగ్గర అయితే మోసపోయాం. వాళ్ళకి తెలుగు వచ్చినా సరే తమిళ్లోనే మాట్లాడేవాళ్ళు. మళ్ళీ మేము తెలుగులో మాట్లాడుకుంటే వాళ్ళకి అర్థమయ్యేది. ఇలాంటివన్నీ ఉంటాయండి. చూడండి చక్కగా ఎంత బాగున్నాయో లింగాలన్నీ, ఎంత చూడముచ్చటగా ఉందండి. నిజంగా నాకైతే రావాలనిపించలేదు, అసలు అరుణాచలంలో ఉండిపోవాలి అనిపించేది. కానీ తప్పదు కదా, ఇంటి దగ్గర మన ఫ్యామిలీ ఉంది కదా. ఇక్కడ ఈయన ఎవరో పూజ చేస్తున్నారు, అక్కడ దీపం వెలిగిస్తున్నారు. చాలా చాలా బాగుంటుందండి. అసలు అరుణాచలం వెళ్ళాల్సిందే. నాకైతే మళ్ళీ వెళ్ళాలని ఉంది, మళ్ళీ శివయ్యని అమ్మని చూడాలని ఉంది. గిరి ప్రదక్షిణ మాత్రం ఖచ్చితంగా చేయాలండి. నేను గిరి ప్రదక్షిణ చేయడానికైతే స్వామి ఆయన ఎప్పుడు నాకు ఇస్తారో ఆయన దర్శనం చేసుకుని రోజు మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలండి. మీరు కూడా ప్రతి ఒక్కరు అంటే మీరు కూడా వెళ్ళండి అరుణాచలం, వెళ్ళి స్వామిని దర్శించుకోండి. టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ఎంత నిజంగా చాలా చాలా బాగుందండి టెంపుల్ కూడా. ఇవేమో మావి కొన్ని పిక్స్ అరుణాచలంలో తీసుకున్నవి, కొన్ని ఏమో మిస్ అయిపోయాయండి. ఇది మా టీము, మా బ్యాచ్ ఇది. నెక్స్ట్ ఏమో మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి దాని గురించి చెప్తాను మీకు. ఓం నమో వెంకటేశ్వర.